హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? షాపింగ్ వీడియో అయితే నేను చేశాను కదా, అక్కడ నేను కిచెన్ వేర్ ఐటమ్స్ అయితే చాలానే తీసుకున్నాను. మన బడ్జెట్లో ఉన్నాయండి. అక్కడ మనకి ఏది కావాలన్నా, ఏ డిజైన్లో కావాలన్నా కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను అక్కడ అనేది నేను చూపిస్తాను. అక్కడ నేను మీకు కూడా కొన్ని వీడియోస్లలో కూడా నేను చూపించాను కదా, అదే అవే నేను ఎక్కువగా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇదైతే 2-in-1గా అయితే యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నానండి. ఇది మనం ఇవేమన్నా కొబ్బరి అయినా ఇవన్నీ ఇట్లా తురుముకోవడానికి బాగుంటుంది కదా. బౌల్ లాగా వచ్చింది, ఇది ఇట్లా వచ్చింది బౌల్ లాగా. ఇది ఇంకొకటి వచ్చేసి మనం మొలకలు నానబెట్టుకోవడానికి కూడా, మొలకలు చేసుకుంటాం కదా, అలా కూడా ఉంది. ఇది మనం శనగలు కానీ, పెసలు కానీ, ఇవన్నీ ఏవైనా సరే మొలకలకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇవి తురుముకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి 2 విధాలుగా ఉంది. ఇది మనకి 2 విధాలుగా యూజ్ అవుతుంది. మనం ఇలా పైన ఇలా మూత పెట్టేసుకొని ఇలా తురిమినప్పుడు ఇది బాక్స్లోనే పడిపోతుంది కదా. చాలా బాగా నచ్చింది నాకు ఇది, అందుకనే నేను ఇదైతే తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 324 పడింది. బాగుంది ఇది. ఇది కూడా నేను మీకు వీడియోలో చూపించాను కదా, బాగుంది. ఇది నాకు చాలా నచ్చిందని, చాలా క్యూట్గా ఉందని. ఇది 120 రూపీస్ పడిందండి. ఇది చాలా బాగుంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 120 రూపీస్ అండి. చాలా బాగుంది కదా. ఏదైనా మనం చట్నీ అయినా, సాంబార్ అయినా వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇది హ్యాండిల్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇది ఇంకోటి ఇదైతే నేను తీసుకోవాలనుకోలేదు, కానీ మా వారికి నచ్చి తీసుకున్నారు. ఇది వచ్చేసి 295 పడింది. డైనింగ్ టేబుల్ మీద వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, అలాగే ఫ్రూట్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది మామూలుగా అయితే మనకు ఎంఆర్పి వచ్చేసి 435 ఉందండి, కానీ ఆఫర్లో వచ్చేసి ఇది 295కి వచ్చింది. 435 ఉంది, 295కి వచ్చింది. ఇది బాగుంది. ఇది ఇట్లా స్టాండ్ కూడా వచ్చింది కదా, మనకి ఫ్రూట్స్ ఏవైనా, వెజిటేబుల్స్ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా ఫ్రూట్స్ పెట్టుకొని కూడా డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది బౌల్ అండి. దీనికి క్యాప్ కూడా ఇచ్చామనుకుంటా. దీనికి ప్లేట్ కూడా తీసుకున్నాము. ఈ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇది బౌల్ బాగుందని తీసుకున్నాను. 180 రూపీస్ పడిందండి. ఇది 180 రూపీస్ పడింది. బాగుంది. ఇది నేను రెసిపీస్ వీడియోస్ పెడుతుంటాను కదా, అన్నీ అంతకుముందు వాడినవి అవన్నీ కూడా ఇప్పుడైతే నేను అన్నీ కొత్త వాటిల్లో చేయాలని చెప్పేసి అన్నీ నేను కొత్తవి తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి బాండీ, చూడండి ఎంత బాగుందో. ఇదైతే 135 రూపీస్ పడింది. 135 రూపీస్ అంటే చాలా బాగుంది. ఇది మనం ఏమైనా ఫ్రైలు చేసుకోవచ్చు, అలాగే డీప్ ఫ్రైలకు బాగుంటుంది. బాగుంది. ఇంకో బాండీ వచ్చేసి దీనికంటే కొంచెం పెద్ద, ఇది వచ్చేసి స్టీల్, ఇది సిల్వర్ది తీసుకున్నాను. మనం ఇంక ఎక్కువ క్వాంటిటీలో డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. వచ్చేసి 460 రూపీస్ పడిందండి. ఇది 460 రూపీస్ పడింది. ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఏమో 460 పడింది. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా నేను ఇది వచ్చేసి నాన్ స్టిక్ అండి.
కూడా బాగుంది. ఇది వచ్చేసి 300 రూపీస్ పడింది. 300 రూపీస్ ఇది. ఎంఆర్పి వచ్చేసి 390 ఉంది. 300. ఏమైనా ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఇది పిజ్జా కట్ చేసుకోవడానికి 44 రూపీస్ ఇది. పిజ్జా కట్టర్ 44 రూపీస్ అండి. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయండి కిచెన్ ఐటమ్స్. అయితే మనం చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. ఇది కూడా ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి, అలాగే ఏమైనా బిర్యానీ అయినా చేసుకోవచ్చు. బాగుంది, తక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ అండి. ఎంఆర్పి వచ్చేసి 399ది 270 రూపీస్కి వచ్చింది. ఇదైతే వెయిట్ కూడా చాలా ఉందండి. మనం ఏమైనా ఫ్రైలు చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం అంటే బాండీ టైప్లోనే ఉంది కదా ఇది. మనం డీప్ ఫ్రైలు చేసుకోవడానికి కొంచెంగా చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి మనకి 895 ఉందండి. 595కి వచ్చింది. వెయిట్ ఉంది ఎక్కువ. ఇది అన్నీ కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయండి. ఇది సిల్వర్ది. నేను ఫిష్ కర్రీ అంత చేసేదానికోసం తీసుకున్న. ఆల్రెడీ ఉంది ఇటువంటిది, కొంచెం పెద్దగా ఉంది. అది దానికంటే కొంచెం చిన్నగా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 460 రూపీస్ అండి. 460 రూపీస్ అండి. చాలా బాగుంది. ఫిష్ కర్రీకి అలాగే బిర్యానీకైనా బాగుంటుంది. చాలా చిన్న బౌల్ ఇది. ఇది ప్లేట్ 42 రూపీస్ ప్లేటు. 85 రూపీస్ అండి బౌల్ వచ్చేసి. బాగుంది కదా, 85 రూపీస్. మనం స్టవ్ మీద కూడా ఏవైనా చేసుకోవచ్చు. బాగుంది. కాఫీ పెట్టుకోవడానికి కూడా అయితే బాగానే ఉంటుంది. అలాగే ఇంకొకటి అండి, ఇలాంటివి బాగుంటాయి కదా మనకి కర్రీస్ ఏమైనా ఫ్రై చేసుకోవడానికి, అందులో బాగుంటాయి చెప్పి తీసుకున్నాను. ఇది తక్కువ కాస్ట్లోనే ఉందని తీసుకున్నామండి. 199 రూపీస్ ఇది. 199 రూపీస్కి వచ్చింది. అలాగే ఈ బౌల్స్ నేను అసలు ఆ రోజు షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అసలు ఓపెన్ చేయలేదండి. వీడియో చేద్దామని చెప్పేసి ఓపెన్ అసలు చేయలేదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. 42 రూపీస్ అండి ఇది ఒక్కొక్క బౌల్ వచ్చేసి. దగ్గర ఉన్నాయి కానీ బాగున్నాయని తీసుకున్నాను. 2 తీసుకున్నాను ఇవి. ఇవి కూడా మీకు వీడియోలో అయితే నేను చూపించాను కదా, చాలా నచ్చాయి నాకని. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయండి. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ పడ్డాయి. కాపర్ ఐటమ్ అండి. రోజు వీడియో తీయాలి అనుకుంటాను, నాకు అసలు కుదరలేదు వీడియో తీసేదానికి. ఇందులో చిన్న స్పూన్ వచ్చింది. బాగుంది కదా, ఇలా పెట్టుకొని మనం పికిల్స్ అయినా, అలాగే నెయ్యి కూడా వేసుకుంటారు కదా, నెయ్యి అయినా అలా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. చాలా నచ్చాయి నాకు, అందుకే ఇవి అయితే నేను 2 తీసుకున్నాను. 100 రూపీస్లోనే వచ్చాయి ఇవి.
ఇలాగే కాఫీ ఫిల్టర్ అండి. నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు చేయలేదు కాఫీ ఫిల్టర్, అసలు నాకు తెలీదు. మామూలుగానే కాఫీ చేసుకుంటాం కానీ ఫిల్టర్ కాఫీ అయితే ఎప్పుడు చేయలేదు. ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్. బాగుంది ఇది. మా హస్బెండ్ అయితే ఇంకా కొంచెం పెద్ద తీసుకోమన్నారు, నేను వద్దులే అని చెప్పేసి నేను ఈ సైజ్ సరిపోతుందని ఇదే తీసుకున్నాను. ఇందులో ఫిల్టర్ చేస్తుంది అనుకుంటా, ట్రై చేయాలండి ఒకరోజు అయితే. ఇందులో నుంచి ఇందులోకి ఇలా ఫిల్టర్ చేస్తుంది అనుకుంటా. 299 రూపీసే ఉందండి. చాలా బాగుంది కదా, క్వాలిటీ కూడా బాగుంది. ఇలాగ ఇంకొకటి ఇది బేసిన్ టైప్లో ఉండి, అక్కడైతే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి బేసిన్లు అయితే. నా దగ్గర అయితే ఆల్రెడీ 2 ఉన్నాయి పెద్ద సైజువి. ఈ మోడల్లో అయితే లేదు, ఈ మోడల్లో కావాలని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 275 రూపీస్ పడింది. 275 రూపీస్ అండి ఇది. నాకు ఏవైనా పిండ్లు కలుపుకోవడానికైనా బాగుంటుంది కదా ఇది అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి స్పూన్లు స్టాండ్ అండి. ఇది 120 రూపీస్. 120 రూపీస్ ఇది. ఇంట్లో ఉన్నాయి కానీ ఇదైతే మా వారి చాయిస్ అనమాట, ఆయన కావాలని తీసుకున్నారు. ఇది బాగుంది తీసుకున్నారు. 120 రూపీస్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి, ఇలా మనం ఈ స్టాండ్ని కూడా సపరేట్గా కూడా దేనికైనా యూజ్ చేయొచ్చేమో. బాగుంది ఇది, సపరేట్గా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంది. 120 రూపీసే. అక్కడైతే డిన్నర్ సెట్లు మాత్రం చాలా బాగున్నాయండి. అసలు స్టీల్ కానీ పింగాణీలో గ్లాస్ ఐటమ్స్లో చాలా ఉన్నాయి. ఒక పీలర్ అయితే తీసుకున్నానండి, 39 రూపీస్ ఇది. ఇవి స్పూన్స్, ఇవి కూడా నేను వీడియోలో చూపించాను కదా, చాలా చిన్నగా బాగున్నాయని. మనం పోపు డబ్బాల్లో అన్నిట్లో వేసుకోవచ్చు, ఒకే స్పూన్తో వేసుకోకుండా అన్నిటికీ స్పూన్లు వేసుకోవచ్చు. ఇవైతే 2 సెట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క సెట్ వచ్చేసి 18 రూపీస్ అండి. ఇది 18 రూపాయలు అనమాట. ఇది చాలా బాగుంది కదా, 2 తీసుకున్నాను. అలాగే ఇది కూడా చూపించాను కదా వీడియోలో, చాలా నచ్చింది. 189 రూపీస్ ఇది. 189 రూపీస్ అండి ఇది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ అనేది తగ్గించేసారు, ఎక్కువగా ఇలాంటివే వాడుతున్నారు. చాలా బాగుంటుంది. కిచెన్లో అయినా మనం వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది కదా. ఇలాంటి బుట్టలు అయితే మా ఇంట్లో చాలానే ఉన్నాయి, అని ఇది కూడా నచ్చి తీసుకున్నాను. వాటర్ జగ్ అండి. కుకింగ్ చేసేటప్పుడు మనం వాటర్ బాటిల్స్లో అట్లా కాకుండా ఇలా ఇందులో వాటర్ నింపి పెట్టుకుంటే మనం కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వాటర్ అనేది పోసుకునేదానికి అంతా చాలా బాగుంటుంది కదా, అందుకోసమనే నేను ఇది తీసుకున్నాను. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 215 రూపీస్. 215 రూపీస్ పడింది. మీకు వీడియోలో చూపించాను కదా నేను, చాలా ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి, ఇదే కాస్ట్లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అందులో ఇదే కాస్ట్లో చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ వీడియోస్ పెట్టాను కదా, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను. అవైతే చూడండి ఒకసారి. మన పాత సామాన్లు తీసుకెళ్ళి ఎలా వేస్తారు, అక్కడ వెయిట్ ఎలా వేస్తారు ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరైతే ఒకసారి అయితే చూడండి. అది మీకు ఎవరికైనా అవసరం ఉంటే
ఇలా స్టీల్ సామాన్ ఫ్యాక్టరీకి వెళ్ళామంటే మనకు చాలా రకాల వెరైటీస్ దొరుకుతాయండి. అక్కడైతే ఒకసారి చూడండి. కొనకపోయినా మనం ఒకసారి వెళ్ళి చూసామనుకో మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను, అసలు చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ మనకు నచ్చినవి అలాగే కొన్ని ఐడియాస్ వస్తాయి చూసినప్పుడు. ఇంత కాస్ట్ ఉంటుందా, ఇంకొక షాప్కి వెళ్ళినప్పుడు మనకు దానికి దీనికి డిఫరెన్స్ కూడా తెలుస్తుంటుంది కదా. అందుకోసమనే నేను ఒకసారి అయితే వెళ్ళాను అక్కడ. ఇది వచ్చేసి నేను ఎప్పుడైతే వాడలేదండి ఈ వస్తువు అయితే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. మనం మొక్కజొన్నలు ఇవి ఉంటాయి కదా, కార్న్స్, అవి ఫ్రై చేసుకున్నానికి ఇట్లా స్టవ్ మీద పెట్టి కాలుస్తాం కదా, కండెలు, మొక్కజొన్న కండెలు అంటాం కదా, దీని మీద పెట్టి అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు. అలాగే చపాతీ కూడా చేసుకోవచ్చు అండి. చపాతీలు అంటే డైరెక్ట్ పుల్కలు మనం స్టవ్ మీద పెట్టి చేసుకుంటాం కదా, దీని మీద కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 115 రూపీస్ అండి. 115 రూపీస్ పడింది, 115 రూపాయలు. బాగుంది కదా ఇది. ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు అండి. మనకి స్టాండ్ లాగా కూడా వచ్చాయి. ఇది మొక్కజొన్న కండలు అలాగే పుల్కా చేసుకోవచ్చు, అలాగే బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి 115 రూపీస్ పడింది. అలాగే నెక్స్ట్ ఇది అయితే నేను తీసుకోవాలనుకోలేదు కానీ ఎందుకో నచ్చింది. ఇది పిల్లలకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు కుక్ చేసుకునే దానికని తీసుకున్నాను. ఇది ఇవి ఆమ్లెట్ వేసుకోవచ్చు, అలాగే వాళ్ళు చిన్న చిన్న దోశలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండి. ఊతప్పంలాగా సెట్ దోశ అంటారు కదా, సెట్ దోశ లాగా అయినా వేసుకొని కూడా బాగుంటుందని నేను తీసుకున్నాను. ఇది చూద్దామని. పిల్లలు కొత్తగా వంట చేసేవాళ్ళు దోశలు అవి వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా, ఇదైతే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను నేను. స్పూన్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇలా 4 వచ్చాయి కదా, వీటిల్లో ఆమ్లెట్ వేసుకోవచ్చు, అలాగే సెట్ దోశలా కూడా వేసుకోవచ్చు కదా, అందుకని తీసుకున్నాను. ఎంఆర్పి వచ్చేసి 635 ఉందండి, మనకి వచ్చేసి 490కి వచ్చింది. 490 రూపీస్కి వచ్చిందండి ఇది. అందులో ఇంకా చాలా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. నేను ఇది చిన్నదే తీసుకున్నాను. మనం ఈ స్పూన్తోనే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దోశ పెన్నం ఉంది, దోశ పెన్నం తీసుకున్నాను. ఆల్రెడీ దగ్గర 2 or 3 ఉన్నాయి. మన లేడీస్కి ఎన్ని ఉన్నా సరిపోవు కదండి దోశ పెన్నాలు. కొంచెం వెరైటీ కనిపిస్తే మళ్ళీ తీసేసుకుంటాము. ఇది 1000 రూపీస్ వరకు అయితే పడిందండి, 1000 అయింది ఇది. ఎంఆర్పి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంఆర్పీలో అయితే 1495 ఉందండి, మనకు 9995కి అయితే వచ్చింది. ఆఫర్లో వచ్చిందనమాట ఇది. నేనైతే ఇవన్నీ కూడా నా స్పెషల్ వీడియోస్ కోసమే తీసుకున్నాను. అక్కడైతే నా బడ్జెట్లో వస్తాయి, అలాగే మనకు కావాల్సిన మోడల్స్లలో దొరుకుతాయి అని చెప్పేసి నేనైతే వెళ్ళాను. మీరు కూడా మీకు కావాలనుకుంటే ఒకసారి అయితే వెళ్ళండి, చూడండి. అక్కడ తప్పకుండా మీకైతే నచ్చుతాయి. మనకి షాపింగ్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఎక్కువ బడ్జెట్ అయింది, మనకి ఎక్కువ ఖర్చు అయింది, ఆ ఫీలింగ్లో అయితే ఉండలేము కదా. మనకు తక్కువ బడ్జెట్లోనే మనకి ఇన్ని సామాన్లు అయితే వచ్చాయి అనేది హ్యాపీ ఉంటుంది. తప్పకుండా మీరైతే అక్కడికైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ గ్లాసెస్ చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఇంట్లో అయితే ఒక సెట్ ఉంది, వేరే మోడల్ ఉంది. అది ఈ మోడల్ కావాలని తీసుకున్నాను. బాగుంది, జ్యూస్ తాగేదానికి కూడా చాలా బాగుంటుంది కదా.
దీని కాస్ట్ వచ్చేసి ఇవి మొత్తం ఒక బాక్స్లో 6 అయితే వస్తాయి. 6 వచ్చాయి. మనకి ఎంఆర్పి వచ్చేసి 650 ఉందండి. 415కే వచ్చింది. ఇది చాలా బాగుంది. 415 రూపీస్కి వచ్చాయండి 6 గ్లాసెస్. మీకు ఇదే కాస్ట్లో ఇంకా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. పిల్లలు జ్యూస్ తాగకపోతే ఇట్లాంటి గ్లాసుల్లో పోసి ఇచ్చామంటే గ్లాస్ చూస్తూనే తాగేస్తారు. అందువల్ల నాకు చాలా చాలా నచ్చిందండి. చాలా బాగుంది ఇది. ఇవైతే నేను తీసుకున్న బౌల్స్ మీదకి ప్లేట్స్ అండి. ఇవి మనకి సపరేట్గా ప్లేట్స్ ఉంటాయి కదా, మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్స్ ప్రకారం. ఇది వచ్చేసి 130 రూపీస్ పడింది. అయితే ఒకటండి, ఇది కుక్కర్ తీసుకున్నాను. హాకిన్స్ కుక్కర్. నా దగ్గర అయితే 2 ఉన్నాయి కుక్కర్స్. ఏ మోడల్ కావాలని చెప్పేసి నేను తీసుకున్నాను. ఈ మోడల్ అయితే లేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేయాలంటే చాలా ఇష్టం కదా ఎవరికైనా. ఈ మోడల్లో అయితే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్ని రోజులకైతే తీసుకున్నాను అనేది. 5 లీటర్స్ కుక్కరు. దీని క్యాస్కట్ చూడండి ఎలా వచ్చిందో, చాలా సన్నగా ఉంది కదా. దీని కాస్ట్ 2325 రూపీస్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెయిట్ ఉంది బాగా. చాలా రోజుల నుంచి అయితే షాపింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇక్కడైతే చేయొచ్చు, కానీ ఒకసారి అయితే స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాలి, అక్కడ చూద్దాము అని చెప్పేసి. మనము వాడకుండా ఉంటాం కదా సామాన్లన్నీ కూడా, వేస్ట్ అన్నీ కూడా అన్నీ నేను రోజు కొన్ని అయితే తీసిపెట్టి ఉంచుతున్నాను. మనకు అస్సలు ఇంకా పనికి రావు, వాటిని వాడము అంటేనే ఇంకా నేను తీసేసాను. అవి కూడా నేను చాలా రోజులు ఉంచానండి అట్లనే. ఇంకా నాకు పాతవి అంత తొందరగా పడేయడం ఇష్టం ఉండదు. అయితే అవి ఇంకా వేరే ఏమైనా కొత్త ఐటెం తెచ్చినప్పుడు ప్లేస్ కూడా ఉండట్లేదు. ఇంకా అవన్నీ మనం ఇంకా వాడట్లేదు అనుకున్నప్పుడు ఇంకా తీసేద్దాము, ఇంకా వద్దు అనుకున్నాను. నేను ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీకి అయితే చూద్దాము. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను అక్కడికి. చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటిది అనేది. అవన్నీ మనం పాత సామాన్లు వేసి వెయిట్ ఏంటి అసలు మొత్తం విషయాలన్నీ ఇక్కడ తెలుసుకోవాలని చెప్పేసి వెళ్ళాను. నాకైతే బాగా అనిపించిందండి షాపింగ్. మన సెకండ్లోనే కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఫ్లోర్స్ ఉంటాయండి, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. నా వీడియోలో కూడా నేను అన్నీ కూడా మీకు షేర్ చేశాను. నేను ఆ వీడియోకి సంబంధించి 2 వీడియోస్ పార్ట్ 2 2 పార్ట్స్గా చేశానండి వీడియోస్. నేను అవి 2 కూడా మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీరు ఎవరన్నా ఇట్లా పాత సామాన్లు వేసి ఇలా కొత్తవి తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఒకసారి అయితే అక్కడికి కూడా వెళ్ళి చూడండి, ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే షాపింగ్ చేయండి, లేకపోతే లేదంతే. ఒకసారి వెళ్తే మనకు కూడా కొంచెం ఐడియా అనేది ఉంటుంది కదా. అందుకోసమని నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేయాలి. నేను ఏమేమి తీసుకున్నానో చూపించాలని. ఇప్పటి వరకు అయితే నేను ఓపెన్ అయితే చేయలేదు.
నేను వీడియో వచ్చేసి మీకు ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీసానండి. ఇవి కాస్ట్ ఏంటి, ఎట్లా ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా. మనం దాన్ని బట్టి కూడా అక్కడికి వెళ్ళాలా లేదా అనేది కూడా ఆలోచించుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే కాస్ట్ కూడా చూస్తాం కదా, క్వాలిటీ ఉండాలి, అలాగే మనకు తక్కువ కాస్ట్లో రావాలా అనుకుంటాం కదా. అందుకోసమని నేనైతే ఒక్కొక్కటి అయితే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటాయండి. వాటి క్వాలిటీని బట్టి ఉండొచ్చు, లేకపోతే మోడల్ని బట్టి కూడా ఉండొచ్చు కదా. సరే అయితే చూడండి, మీకు అవి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మీకు అక్కడికి వెళ్తే ఒక ఐడియా వస్తుంది. అంటే మనం ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడైతే ఎక్కువగా తీసుకుంటాం కదా, మనకి తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అలా తీసుకుంటే. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ వీడియో అయితే నేను ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.